నా మాటే శాసనం అని శివగామిలాగా ఉండాలనే మనస్తత్వంతో మీరు ఎవరు నోరెత్తకుండా చేయాలి, నోరు మూసుకోండి అని కూడా అంటున్నారు చాలామంది. కాబట్టి భావ ప్రకటన సమస్య తప్పకుండా ఉంది. ప్రాంతీయ కోణం ఎందుకు, తెలంగాణ ఎందుకు తెస్తున్నారు ఇవన్నీ? ఖచ్చితంగా నా అభిప్రాయాల విషయంలో తెలుగు వాళ్ళందరికీ తెలుసు. రాష్ట్ర విభజన సమయంలో తర్వాత కూడా సంకుచితమైనటువంటి మాటలు ఎక్కడ రాకూడదని. కానీ ఎవరు తెచ్చారు మొదట? అసలు మాట్లాడితే అక్కడ కూర్చొని ఇక్కడి మాటలు ఎందుకని అనేవాళ్ళు ఎవరు? మళ్ళీ వాళ్ళే అక్కడ ప్రధానమంత్రులను కలుసుకునే వాళ్ళు ఎవరు? ఇది సరికాదని ఎప్పుడైనా చెప్పారా? నిన్న మహానాడులో టీడీపీ నాయకుడు బక్కిన నరసింహులు తెలంగాణ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే అది సరికాదని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాల్సి వచ్చింది కదా. కాబట్టి తెలంగాణలో కూర్చొని ఆంధ్ర మాటలు ఎందుకు, లేదా ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ ఎందుకు, ఈ వాదనలు తెచ్చింది ఎవరు అసలు? మనం కన్వీనియంట్ గా తేవడం వదిలేయడం నాకేం సమస్య లేదు. నా ఇంటి పేరు తెలకపల్లి. నేను ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలులో పుట్టాను. విజయవాడలో సంపాదకుడుగా, హైదరాబాద్ వచ్చాక ప్రచురణకర్తగా, మీడియా జర్నలిస్ట్గా ఇక్కడ ఉన్నాను. అన్ని ప్రాంతాలు అన్నిటితో కొనసాగుతూ ఉన్నాను తెలుగువాడుగా. అదేం సమస్య లేదు నాకు, లేకపోతే చాలా మందికి లేదు. నాగేశ్వర్ కూడా అన్ని మాట్లాడతాడు. హఠాత్తుగా తెలంగాణ ముద్ర మొదటగా తెచ్చింది ఎవరు? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది కదా. అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? కొంతమంది మాట్లాడినా బాగాపోవచ్చు, ఖచ్చితంగా మీ వైపు చాలా మంది చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు కదా, కుటుంబ సభ్యులను కూడా తీసి. ఎందుకు మాట్లాడుతున్నారు? నాగేశ్వర్ నాకు గుర్తుంది, ఆ రోజు నేను వెళ్ళలేదు ప్రెస్ క్లబ్ కానీ ఆయన మొదట్లోనే ఇక్కడ అందరూ మాట్లాడిన వాడితో అందరూ ఏకీభవించిన అవసరం లేదు అని మొదటి ఆ డిస్క్లైమర్ చెప్పిన తర్వాత ఆయన మాట్లాడారు. అందరూ అనేక రకాలుగా మాట్లాడతారు. ఒక సభలు, సమావేశాలు ఇప్పుడు మాట్లాడుతున్న చాలా అసహ్యకరమైన, జుగుప్సాకరమైన వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? నాగేశ్వర్ ఏదన్నా అటువంటివి మాట్లాడితే. రెండవది, మీరు ఒకసారి రాష్ట్రాలు వేరు మీ రాజకీయ పార్టీలు, పాలక పార్టీల అవసరాన్ని బట్టి తెలంగాణ వాదం, ఆంధ్రప్రదేశ్ లేదా దాన్ని దీన్ని ఎదురు పెట్టడము, మీకు అవసరమైతే కిందకి దింపడం లేకపోతే పైకి ఎక్కించడం, ఇది పాలకవర్గ పార్టీలకు అలవాటైంది. మీడియా వాళ్ళకి ఎందుకు? కాబట్టి అలా అయితే ఇక్కడ కూడా ఒక పెద్ద సమస్య ఉంది. ఎందుకు జనసేన దీన్ని ఇంత పెద్ద చేసింది అంటే, జై అమరావతి అనక్కర్లేదా? కాదు, జై ఆంధ్రప్రదేశ్ అనండి అని. అలాగే సామాజిక కోణంలో సంబంధించి కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ సమయంలోనే ఈ అంశాన్ని చాలా పెద్ద చేయటం కూడా జరుగుతుంది. నా మాటే శాసనం అని శివగామిలాగా ఉండాలనే మనస్తత్వంతో మీరు ఎవరు నోరెత్తకుండా చేయాలి, నోరు మూసుకోండి అని కూడా అంటున్నారు చాలామంది. కాబట్టి భావ ప్రకటన సమస్య తప్పకుండా ఉంది. ప్రాంతీయ కోణం ఎందుకు, తెలంగాణ ఎందుకు తెస్తున్నారు ఇవన్నీ? ఖచ్చితంగా నా అభిప్రాయాల విషయంలో తెలుగు వాళ్ళందరికీ తెలుసు. రాష్ట్ర విభజన సమయంలో తర్వాత కూడా సంకుచితమైనటువంటి మాటలు ఎక్కడ రాకూడదని. కానీ ఎవరు తెచ్చారు మొదట? అసలు మాట్లాడితే అక్కడ కూర్చొని ఇక్కడి మాటలు ఎందుకని అనేవాళ్ళు ఎవరు? మళ్ళీ వాళ్ళే అక్కడ ప్రధానమంత్రులను కలుసుకునే వాళ్ళు ఎవరు? ఇది సరికాదని ఎప్పుడైనా చెప్పారా? నిన్న మహానాడులో టీడీపీ నాయకుడు బక్కిన నరసింహులు తెలంగాణ గురించి కొన్ని వ్యాఖ్యలు చేస్తే అది సరికాదని చంద్రబాబు నాయుడు స్వయంగా చెప్పాల్సి వచ్చింది కదా. కాబట్టి తెలంగాణలో కూర్చొని ఆంధ్ర మాటలు ఎందుకు, లేదా ఆంధ్ర వాళ్ళకి తెలంగాణ ఎందుకు, ఈ వాదనలు తెచ్చింది ఎవరు అసలు? మనం కన్వీనియంట్ గా తేవడం వదిలేయడం నాకేం సమస్య లేదు. నా ఇంటి పేరు తెలకపల్లి. నేను ఆంధ్ర రాష్ట్రం ఉన్నప్పుడు కర్నూలులో పుట్టాను. విజయవాడలో సంపాదకుడుగా, హైదరాబాద్ వచ్చాక ప్రచురణకర్తగా, మీడియా జర్నలిస్ట్గా ఇక్కడ ఉన్నాను. అన్ని ప్రాంతాలు అన్నిటితో కొనసాగుతూ ఉన్నాను తెలుగువాడుగా. అదేం సమస్య లేదు నాకు, లేకపోతే చాలా మందికి లేదు. నాగేశ్వర్ కూడా అన్ని మాట్లాడతాడు. హఠాత్తుగా తెలంగాణ ముద్ర మొదటగా తెచ్చింది ఎవరు? ఒకసారి వెనక్కి తిరిగి చూసుకుంటే తెలుస్తుంది కదా. అయితే ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఏమని? కొంతమంది మాట్లాడినా బాగాపోవచ్చు, ఖచ్చితంగా మీ వైపు చాలా మంది చాలా అసహ్యంగా మాట్లాడుతున్నారు కదా, కుటుంబ సభ్యులను కూడా తీసి. ఎందుకు మాట్లాడుతున్నారు? నాగేశ్వర్ నాకు గుర్తుంది, ఆ రోజు నేను వెళ్ళలేదు ప్రెస్ క్లబ్ కానీ ఆయన మొదట్లోనే ఇక్కడ అందరూ మాట్లాడిన వాడితో అందరూ ఏకీభవించిన అవసరం లేదు అని మొదటి ఆ డిస్క్లైమర్ చెప్పిన తర్వాత ఆయన మాట్లాడారు. అందరూ అనేక రకాలుగా మాట్లాడతారు. ఒక సభలు, సమావేశాలు ఇప్పుడు మాట్లాడుతున్న చాలా అసహ్యకరమైన, జుగుప్సాకరమైన వాటికి ఎవరు బాధ్యత తీసుకుంటున్నారు? నాగేశ్వర్ ఏదన్నా అటువంటివి మాట్లాడితే. రెండవది, మీరు ఒకసారి రాష్ట్రాలు వేరు మీ రాజకీయ పార్టీలు, పాలక పార్టీల అవసరాన్ని బట్టి తెలంగాణ వాదం, ఆంధ్రప్రదేశ్ లేదా దాన్ని దీన్ని ఎదురు పెట్టడము, మీకు అవసరమైతే కిందకి దింపడం లేకపోతే పైకి ఎక్కించడం, ఇది పాలకవర్గ పార్టీలకు అలవాటైంది. మీడియా వాళ్ళకి ఎందుకు? కాబట్టి అలా అయితే ఇక్కడ కూడా ఒక పెద్ద సమస్య ఉంది. ఎందుకు జనసేన దీన్ని ఇంత పెద్ద చేసింది అంటే, జై అమరావతి అనక్కర్లేదా? కాదు, జై ఆంధ్రప్రదేశ్ అనండి అని.
అలాగే సామాజిక కోణంలో సంబంధించి కొన్ని వ్యాఖ్యలు దుమారం రేపాయి. ఈ సమయంలోనే ఈ అంశాన్ని చాలా పెద్దది చేయటం కూడా జరుగుతుంది. స్పష్టంగా